అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సార్ రీసెంట్ గా కూడా ఒక హీరోయిన్ తన ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. తను అది పెట్టించుకోవడం వల్ల నేను చాలా పెయిన్స్ చూసాను, నాకు బ్యాక్ మా మెడికవర్ హాస్పిటల్ లోనే తీపిచ్చేసుకున్నారు ఇంప్లాంట్ కూడా ఆవిడ. అవునా సార్? పెట్టించుకున్న తర్వాత మనకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆవిడ నాకు తెలిసి పేర్లు మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఆవిడ ఏంటంటేనండి అవసరమైన దానికంటే కూడా ఒక 5 times పెద్ద సైజ్ పెట్టించుకున్నారు. మామూలుగా 200, 250, 300, 350 అంత మించి సీసీ మించి పెట్టం. సీసీ అంటే ఎంఎల్, ఆ సైజ్ మించి ఇంప్లాంట్స్ పెట్టుకోం. తను 650 పైన సైజ్ ఎంఎల్ ఇంప్లాంట్ పెట్టించుకున్నారు. ఆవిడ మోడలింగ్ కోసమనో ఛాన్సెస్ కోసమనో డిఫరెంట్ క్యారెక్టర్స్ కోసమనో పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత సపోజ్ మీ బాడీ ఉంది, మీ బాడీ ఒక రకంగా అలవాటు అయిపోయి ఉంది. మీరు చెస్ట్ మీద తీసుకొచ్చి ఇటుపక్క ఒక 1/2 kg 1 kg వెయిట్ ని, ఇటుపక్క ఒక 1/2 kg 1 kg వెయిట్ ని టైట్ గా పెట్టుకుంటే షోల్డర్ పెయిన్స్ వస్తాయి, నెక్ పెయిన్స్ వస్తాయి, ఇక్కడ పెయిన్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసి చూసి ఇబ్బంది పడితే ఆవిడ వచ్చి రియలైజ్ అయ్యి మార్పించుకున్నారు. మొత్తం తీపించుకోలేదు, వేరే ఇంప్లాంట్ సైజ్ పెట్టించుకుని వెళ్ళారు. సో నేను అనేది మీ బాడీకి తగ్గట్టు మీకు సపోజ్ బి కప్ సైజ్, సి కప్ సైజ్, డి కప్ సైజ్ అంటాం. ఈ మాట్లాడుకుంటే చాలా మంది కొంచెం సిగ్గుపడతారు. మా సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. సో బ్రెస్ట్ బ్రా కప్ సైజెస్ ఉంటాయి. సో బిలో ఉంటే నాకు డి కప్ సైజ్ కావాలని, లేదంటే సి కప్ సైజ్ కావాలని మాట్లాడుకుంటే మీ చెస్ట్ మెజర్మెంట్ ని బట్టి మేము మీకు ఏ ఇంప్లాంట్ సెట్ అవుతుంది, మీకు ఎంత వాల్యూమ్ చేస్తే కరెక్ట్ అని మేము క్యాలిక్యులేట్ చేసి మెజర్ చేసుకుని ఒక 1/2 hour పనం మాది అంత చేసుకుని చెప్తాం. బట్ పేషెంట్స్ ఏంటంటే మాకు కావాలండి, మాకు ఇంతే కావాలి అంటే మనం ఏం చేయలేం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. డాక్టర్ మాట అంటే ప్రాబ్లమ్స్ రావు. ఓకే. అండ్ లిప్ ఫిల్లర్స్ కూడా వచ్చాయి సార్. సో మీరు కూడా ఒక దగ్గర మాట్లాడుతుంటే మేము విన్నాం అనమాట. ఒక యాంకర్ అడిగారు, సో ఫిల్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కూడా చేప మూతిలాగా ఇలా వాచిపోయినట్టు అలా అయ్యింది. సో అలా చేయించుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా సార్? అదే కదమ్మా, విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. ఇప్పుడు మీ లిప్స్ ఉన్నాయి, మీరు వచ్చి ఏంటంటే సార్ నా లిప్స్ బాగానే ఉన్నాయి, కానీ నాకేంటంటే అప్పర్ లిప్ ఇంకొంచెం వాల్యూమ్ కావాలి అంటే ఏంటంటే లైట్ గా నీట్ గా వాల్యూమ్ ఇచ్చుకుంటే ఏంటంటే లిప్ కొంచెం ఉన్నదానికంటే ఒక 10% ఇంప్రూవ్ అవుతుంది, నీట్ గా ఉంటుంది. దట్ గివ్స్ ఏ న్యాచురల్ లుక్. కొంతమంది వచ్చి ఒక ఫోటో చూపిస్తారు, హాలీవుడ్ వాళ్ళదో యుఏఈ వాళ్ళదో ఎవరిదో ఒక మోడల్ ఫోటో ఏదో చూపించి మాకు ఇట్లా కావాలండి, పెద్ద పెద్దగా కావాలి లిప్స్ అంటారు. వాళ్ళకి ఒక అబ్సెషన్ లాగా. సో అంత పెద్ద పెద్దగా లిప్స్ చేస్తే ఏంటంటే లిప్స్ పెద్ద పెద్ద చేయటం పెద్ద పని కదమ్మా. ఎక్కువ ఇంజెక్ట్ చేస్తే పెద్దగా అయిపోతుంది, అది పెద్ద విషయమే కాదు. బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు లిప్ ఫిల్లర్ చేయించుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఏం చేయించుకున్నావు లిప్ కి అని అడిగారు అంటే దట్స్ ఏ ఫెయిల్డ్ లిప్ ఫిల్లర్. ఇవాళ ఫేస్ బాగుంది చూడటానికి, లిప్స్ కొంచెం బాగున్నాయి, లిప్స్టిక్ ఏమన్నా వేరే వేసుకున్నావా, కలగా ఉంది ఫేస్ ఇలా అంటే దట్స్ ఏ కరెక్ట్ ఫిల్లర్. ఏ ప్రొసీజర్ అయినా అంతే. ఎవరైనా మీరు చేయించుకున్న తర్వాత కనిపెట్టేస్తే అది ఫెయిల్డ్. ఇవాళ బాగున్నావు అంటే దట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. సో మనకి ఎంత అవసరమో డాక్టర్ చెప్పినట్టు విని అంత చేయించుకుంటే నార్మలే ఉంటుందండి. లేదంటే నాకు ఇంకా కావాలి, ఇంకా ఫీలింగ్ కావాలి, ఇంకా ఫీలింగ్ కావాలి అనుకుంటే అబ్నార్మల్ గా ఉంటుంది. సామెతల్లో మన దొండపండు లాంటి పెదాలు అంటారు, కానీ నిజంగా దొండపండు లాగా పెదాలు ఉంటే బాగో. అవును సార్. అది సార్ చాలా మంది సెలబ్రిటీస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ ఛాన్సెస్ ఏమై ఉంటాయి సార్? ఫెయిల్ అయిన తర్వాత ఛాన్సెస్ అమ్మ సగం ఏంటంటే అన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సగం ప్రాబ్లం ఏంటంటే సెలబ్రిటీస్ తో వచ్చిన ప్రాబ్లం మా దగ్గరికి కూడా వస్తారు కాబట్టి మనం చెప్పింది వాళ్ళు వినరు. వాళ్ళొక ప్రీ నోటెడ్ అంటే ప్రీ సెట్ మైండ్ తో వస్తారు, నాకు ఇలా కావాలి అని. అలా కావాలి అన్నప్పుడు విత్ ఇన్ ద సేఫ్టీ లిమిట్స్ లో చేస్తే ఓకే, అవుట్ ఆఫ్ ద సేఫ్టీ లిమిట్స్ లో చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజీ స్కెడ్యూల్స్ లో రెస్ట్ చెప్పినా తీసుకోకుండా వెళ్ళిపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరేంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ లోనే చూస్తున్నారు, ఇన్ జనరల్ పాపులేషన్ లో కూడా అంతే. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం రాదు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు సర్జరీ చేసి పంపిస్తానమ్మా, మీరు వచ్చారు నా దగ్గరికి, నేను మీకు సర్జరీ చేసి పంపించడం వరకు నా బాధ్యత. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కేర్ తీసుకోకుండా పాడు చేసుకుని వస్తే నేను కాపలా కాయలేను కదా. సో డాక్టర్ చెప్పిన మాట కూడా కొంచెం వినాలి, జాగ్రత్తగా ఉండాలి. సర్జరీ ఏ కాస్మెటిక్ సర్జరీ అయినా లగ్జరీ కోసం మనం చేయించుకున్నా దట్స్ ఏ సర్జరీ.
సో మనం Okay. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి తీసుకోవాలి. ఓకే. సరే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ గురించి చూసుకుంటే వాళ్ళు ఒక మెన్‌గా ఉండి ఫీమేల్‌కి చేంజ్ అవుతారు. సో ఫీమేల్ చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళ టోటల్ బాడీని మనం చేంజ్ చేయాల్సొస్తది. సో అది ప్రాసెస్ ఎలా ఉంటది? అంటే తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? మా జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్, ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ ఏంటంటే మేల్ ఆర్గాన్ తీసేసి ఫీమేల్ ఆర్గాన్ లాగా తయారు చేస్తే అయిపోతుందని మనం అనుకుంటాం. ఇన్ జనరల్ పబ్లిక్ లో అనుకునేది ఇది. ట్రాన్స్‌జెండర్ సర్జరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. మీకు ఎట్లా అంటే మీకు సరే పెనిస్ని తీసేసి వెజైనా లాగా క్రియేట్ చేయటం మెయిన్ థింగ్, అది చేస్తాం. దాంతో పాటు మేల్ టమ్మీ కింద నుంచి పైకి వస్తున్నాను. టమ్మీ మేల్ టమ్మీ ఒకలా ఉంటది, ఫీమేల్ టమ్మీ ఒకలా ఉంటది. సో టమ్మీని కూడా మనం ఫెమినైజ్ చేయాలి లైపోసక్షన్ చేసి. దాని తర్వాత కమింగ్ టు చెస్ట్, మేల్ చెస్ట్ ఫ్లాట్ గా ఉంటుంది, ఫీమేల్ కి బ్రెస్ట్ ఉంటుంది. సో మనం టాబ్లెట్స్, హార్మోన్స్ అవి కొంతమంది తీసుకున్నా కొంతవరకే పెరుగుతుంది. సో జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీలో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కూడా చేయాలి. ఓకే. సో వీ కేమ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ మజిల్. అవును సార్. ఈ మజిల్ మేల్స్ కేమో ఇట్లా వి షేప్ లో ఉంటది, ఫీమేల్స్ కేమో నెక్ లాంగ్ గా ఉండి ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది. ఈ మజిల్ కూడా మనం బొటాక్స్ చేసి దింపాలి. ఓకే. నెక్స్ట్ చేతులు మేల్ కి ఒకలా ఉంటాయి, ఫీమేల్ కి ఒకలా ఉంటాయి. హ్యాండ్ కూడా లైపో చేసి చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు నెక్. మీకు మేల్స్ లో చూస్తే ఇక్కడ ఒక ఉబ్బు లాగా బోన్ ఉంటుంది, ఫీమేల్స్ కి ఉంటది, అది ఉండదు, హయాయిడ్ బోన్ అంటాం, దాన్ని చేయాలి. నెక్స్ట్ జా, ఫీమేల్స్ కి ఒకలా ఉంటుంది జా, మేల్స్ కి ఒకలా ఉంటుంది, జా కరెక్షన్ సర్జరీస్ చేయాలి. కమింగ్ టు ఫోర్ హెడ్, మేల్ హెయిర్ లైన్ ఎట్లా ఉంటది, మాకు ఈ సైడ్ చూస్తే ఇట్లా పైకి ఉంటది వి షేప్ లో, మీకు అట్లా ఉండదు, మీకు యూ షేప్ లో ఇట్లా ఉంటది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు కనిపించే మన ట్రాన్స్జెండర్స్ కానీ, జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ, ఈ సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇన్ని సర్జరీస్ గో త్రూ అయితేనే, ఇంత కష్టపడితేనే వాళ్ళు ఇంత బాగున్నారా అని అనిపిస్తుంది మనకి. జస్ట్ సర్జరీ చేయించేసుకుంటే ఈ చేంజెస్ ఏమి రావమ్మా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఫేస్ లో మేల్స్ కి గడ్డం మీసం వస్తుంది. మీరు సర్జరీ చేసినంత మాత్రం అయిపోవు కదా. సో మళ్ళీ ఇట్లా లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. చాలా ఉంటాయమ్మా సర్జరీలు. పర్ఫెక్ట్ గా చేయించుకోవాలంటే చాలా ప్రొసీజర్స్ గో త్రూ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో వాళ్ళలో కూడా సర్జరీ చేసిన తర్వాత చాలా మందికి ఫెయిల్ అయిన ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. చనిపోవడం కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే పాప వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ లేక, ఎక్కడో అప్పులు తెచ్చుకుని, ఎవరో తక్కువకు చేస్తారని చెప్పి డాక్టర్స్ దగ్గర కాకుండా నర్సుల దగ్గర కూడా ప్రొసీజర్ చేయించుకుంటున్నారు. చాలా మంది అదొక మాఫియా లాగా ఉంటది. మీకు తెలియకుండా ఒక చోటకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లి ప్రొసీజర్ చేసి పంపిస్తా ఉంటారు. అవంటే దే ఆర్ నాట్ డాక్టర్స్. అండ్ సర్జరీలు ఆపరేషన్ థియేటర్ లో చేయరు, ఏదో ఒక రూమ్ లోకి తీసుకెళ్లిపోయి చేసేస్తా ఉంటారు. ఆపరేషన్ థియేటర్ లో చేస్తేనే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అప్పుడప్పుడు వస్తాయి, అంటే బయట చేస్తే ఇంకెన్ని ఛాన్సెస్ వస్తాయి. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్కడి నుంచో తక్కువ రేటు బ్రెస్ట్ ఇంప్లాంట్స్, యుఎస్ FDA అప్రూవ్డ్ కాని బ్రెస్ట్ ఇంప్లాంట్స్, ఇలాంటివన్నీ చేసుకుని లోపలంతా పసు ఫామ్ అయి వస్తారు. సో అందుకే మోసపోకుండా ఏంటంటే ప్రాపర్ గా కొంచెం డబ్బులు ఖర్చు అయినా, ఇప్పుడు ఒక హాస్పిటల్, ఇప్పుడు మీ స్టూడియో ఉందండి, ఇంత ఏసీ రన్ అవ్వాలి, ఏసీ అంతా రావాలి, లైట్లు వేయాలి, మిమ్మల్ని హైర్ చేసుకోవాలి అంటే అందరికి పే చేస్తేనే కదా అవుతుంది. మరి మీకు ఫ్రీగా అయిపోవాలంటే అవ్వదు కదా. సో అందుకని ఏంటంటే మనకి ఒక హాస్పిటల్ కి కార్పొరేట్ సెటప్ కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ సేఫ్టీ ఎంత ఉంటుందో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం దానికి భయపడి ఇట్లా వెళ్ళి మోసపోయి దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో మోసపోవద్దనే అంటాను. ఓకే సార్, ఎక్కువ మాట్లాడుకుంటే మనం ఫేస్ పిగ్మెంటేషన్ సార్ ఎప్పుడు ప్రెసెంట్ అందరు ఫేస్ చేస్తున్నారు, ఎక్కువ మెన్స్ లోనూ వస్తుంది ఇది. అంటే హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల ఫేస్ పిగ్మెంటేషన్ వస్తుంది, లేకపోతే ఇన్ జనరల్ గా మన బాడీలో ఏదైనా చేంజెస్ వల్ల ఫేస్ పిగ్మెంటేషన్? అంటే హెయిర్ కలర్ వల్ల కూడా తక్కువ రేట్ హెయిర్ కలర్స్ లేదు అంటే గనక అందులో అమోనియా ఉండి PPD అని ఉంటాయి, ఇలాంటి కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ వాడితే ఏంటంటే మీకు ఫేస్ మీద రియాక్షన్స్, ర్యాష్లు రావటం, కళ్ళు మంటలు రావటం, దురదలు రావటం, ఫేస్ ర్యాష్ రావటం, స్కాల్ప్ లో సోరియాసిస్ ఇట్లాంటివి రావటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి ఆర్గానిక్ హెయిర్ కలర్స్ వాడుకుంటాం అనేది ఎప్పుడైనా అడ్వైస్డ్. దీని ఒక్కదాని వల్లే పిగ్మెంటేషన్ కాదండి, మామూలుగా సన్ ప్రొటెక్షన్ అనేది మనకు అలవాట్లేదు ఇండియన్స్ కి. US UK అటు సైడ్ ఏం చేస్తారంటే సన్ ప్రొటెక్షన్, సన్ స్క్రీన్స్ రాసుకుంటారు. మనం కూడా రెగ్యులర్ గా సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. ఫేస్ ని ఎండ్ లోకి వెళ్ళినప్పుడు, బైక్స్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. హెల్మెట్ మన తలకి ఎలాగో ప్రొటెక్షన్,
తలతో పాటు మన ఫేస్ కూడా ముందు కవర్ వస్తుంది కాబట్టి ఫేస్ కొంచెం ఎండ పడకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమన్నా క్లాత్ ఏమన్నా కట్టుకోవాలి ఫేస్ కి, ఫీమేల్స్ అయితే కనుక ఫేస్ కి ఒక క్లాత్ లాగా కట్టుకుని సన్ గ్లాసెస్ అయి పెట్టుకోవాలి. ఇవన్నీ కేర్ తీసుకుంటే ఏంటంటే మనకి సన్ ప్రొటెక్షన్ వస్తే ఆటోమేటిక్ గా ఫేస్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. కొంతమందికి మంగు మచ్చలు అని ఉంటాయి బుగ్గల మీద, మెలాస్మా అంటాం. ఇదేంటంటే చాలా ఇయర్స్ నుంచి డ్యామేజ్ అయిపోయి స్కిన్ సన్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మెలాస్మా లాంటివి వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీకు సన్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అయింది అంటే మీకు వ్రింకిల్స్ వచ్చేస్తాయి. పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం, మొహం మీద ముడతలు వచ్చేస్తా ఉంటాయి, తొందరగా ఏజింగ్ కూడా వచ్చేస్తుంది, చేంజెస్ ఫేస్ లో. సార్ ఇప్పుడు మీరు ఏజింగ్ అన్నారు కదా, చాలా మంది సెలబ్రిటీస్ అనే కాదు బయట వాళ్ళైనా సరే ఏజింగ్ కవర్ చేయడానికి అని చెప్పేసి ఫేస్ టైట్నింగ్ అని చెప్పి లేకపోతే స్కిన్ టైట్నింగ్ అని చెప్పి ముడతలు కనపడకుండా ఉండడం కోసం అనేసి, అది ఎంత ఏజ్ వరకు సపోర్ట్ చేస్తారు సార్? అంటే మనకి యూజువల్ గా ఏజింగ్ చేంజెస్ అని స్టార్ట్ అయ్యే 35 to 40 మధ్యలో అండి. 35 నుంచి స్టార్ట్ అవుతుంది రావటం. పేషెంట్ చేంజెస్ చూసుకుని వస్తూ ఉంటారు. ముడతలు పడుతున్నాయండి, ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి, ఐ పక్కన లైన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ స్మైల్ లైన్స్ దగ్గర కనిపిస్తున్నాయి, నెక్ మీద లైన్స్ కనిపిస్తున్నాయి, వస్తూ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా వస్తే మనం అంత మంచిగా రిజల్ట్ ఇవ్వచ్చు. 50-60 years తో బాగా లేట్ అయిన తర్వాత వస్తే ఏంటంటే నాన్ సర్జికల్ గా మనం కరెక్ట్ చేయడం కొంచెం ఇబ్బంది. సర్జికల్ గా ఫేస్ లిఫ్ట్ లాంటివి చేయాల్సి వస్తుంది. ఎంత తొందరగా వస్తే మనం అంత సింపుల్ ప్రొసీజర్ తో చేసేసేయచ్చు మనం. అంటే అది ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవడం ఏమవ్వాలి సార్? అంటే మరీ ఎక్కువ కనిపించడం అంతే కదండి. ఏజ్ వచ్చే కొద్దికి మన గ్రావిటీ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. మనం ఎలా నుంచి నడవగలుగుతున్నామో ఫేస్ కూడా ఏంటంటే గ్రావిటీ వల్ల కిందకి ముడతలు ఇలా వచ్చేస్తా ఉంటాయి. ఏజ్ వచ్చే కొద్దికి ఫ్యాట్ కూడా, బేబీ ఫ్యాట్ ఎలా ఉంటది చిన్నప్పుడు, చిన్న పిల్లలకి బుగ్గలు ఎలా అంటే అంత సాఫ్ట్ గా చక్కగా ఫుల్ గా రౌండ్ గా ఉంటారు పిల్లలు. ఏజ్ పెరిగే కొద్దికి తగ్గుతుంది ఆ ఫ్యాట్. అట్లాగే ఓల్డ్ ఏజ్ వెళ్ళే కొద్దికి మన ఫేస్ లో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. బాడీలో ఇన్ జనరల్ ఫ్యాట్ అది తగ్గే కొద్దికి ఏంటంటే డ్రూప్ అవుతా ఉంటుంది ఫేస్ కిందకి. టైట్ గా ఉన్న ఫేస్ లూజ్ అయ్యి కిందకి వస్తా ఉంటుంది. సో దానికి ప్రొసీజర్ తగ్గట్టు ముడతలు వస్తే బొటాక్స్ ఇస్తాం నాన్ సర్జికల్ గా అయితే. ఈ అండర్ ఐస్ కానీ, బుగ్గల దగ్గర కానీ, జా లైన్ కానీ హ్యాలోనెస్ ఉంటే ఫిల్లర్ ఇచ్చి సరి చేస్తాం. నెక్స్ట్ కొంచెం జారిపోతే నాన్ సర్జికల్ గా థ్రెడ్ లిఫ్ట్ తో ఫేస్ ఇలా కొంచెం పైకి లిఫ్ట్ చేస్తాం. లేదు ఇవన్నీ ఉపయోగపడదాం అంటే సర్జికల్ గా ఫేస్ లిఫ్ట్ చేస్తాం. సో మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇండియాలో ఫేస్ లిఫ్ట్స్ తక్కువే, ఎక్కువ చేయించుకోరు. నాన్ సర్జికల్ గానే ట్రై చేస్తా ఉంటారు.